మొన్న ఏదో షాపింగ్ మాల్ వాళ్ళు పుక్కట్ల చీరలు పంచుతున్నారంటే మా ముసలి వేసుకొని ఉరికింది. వద్దే అని తినలేదు. మా పటీలి కుంటుకుంటా కుంటుకుంటా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చింది. ఏమైంది అంటే చాలా మంది వచ్చిండ్రు, అటు నెట్టుడు ఇటు నెట్టుడు, నా కాలు ఇరిగింది. చీర కోసం పోతే కాలు పోయిందే తల్లి అని అంట్లాడింది. ఇగో ఇట్లనే జనాలు పుక్కట్ల ఏదన్నా వస్తుందంటే చాలు వేసుకొని ఉరికితే ఆగం కథ అవుతుంది ఇక గిట్లా. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళు మనుషులా లేకుంటే చక్కెర పట్టిన చీమల? ఇసుక పోస్తే రాలనంత మంది ఇరుక్కుంటా జరుక్కుంటా ఒత్తుకుంటా మొత్తుకుంటా చెమటలు కాకుతురు కదా. ఇంతకు వీళ్ళు వచ్చింది దేనికోసం ఎరికేనా? బిర్యానీ ప్యాకెట్ కోసము. నీ బిర్యానీ మొఖం అంగడి పోను, అది తింటే ఎంత తినకుంటే ఎంత అనుకునే తట్టయింది ఇంత మందిలో ఇరికి నలిగిపోతున్న జనాలకు. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఒత్తుకునుడు అది, ఏం నెట్టుకునుడు. ఉయ్యాలు ఊగినట్టు ఊగుతున్నారు. ఆడోళ్ళు మొగోళ్ళనే తేడా లేకుండా బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడుతురు అంటే ఇవాళని ఏమనాలి చెప్పుండ్రి. హన్మకొండలున్న సురభి గ్రాండ్ హోటల్ వాళ్ళు ముందొచ్చిన 300 మందికి ఫ్రీగా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని చెప్పిండ్రట. గట్టిగానే ప్రసారం చేసినట్టుండ్రు. ఆ కార్యానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా వస్తున్నాడని పోస్టర్లేసి సోషల్ మీడియాలో తెగ తిప్పిండ్రట. మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అని అంటే 1000 మంది విచ్చేసి హోటళ్లకు పిచ్చిలేసి తట్టి చేసిండ్రట. ఇంకోసారి ఫ్రీ బిర్యానీ అనే మాట ఎత్తకుండా చేసిండ్రట. పుక్కట్లో వస్తున్నదంటే ఎందుకు వదిలిపెట్టాలి అనుకునే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇట్లయింది. ఆఖరికి పోలీసులు ఎంటర్ అయినా గానీ ఈ సిచ్యువేషన్ కంట్రోల్ కాలేదు. మరి 1000 మందిలా ఆ 300 బిర్యానీ ప్యాకెట్లు ఎంత మందికి దొరికినాయో, అసలు ఇచ్చిండ్రో ఇయ్యలేదు. ఇచ్చిన ప్యాకెట్లు పలగకుండా పంపిణీ జరిగిందో లేకుంటే వాళ్ళటు వీళ్ళిట్టు గుంజుతుంటే ప్యాకెట్లు వలిగి ఆగం కథ అయిందో తెలియదు గానీ అంత గాయ గందరగోళమైందట. ఇంకోసారి ఫ్రీ బిర్యానీ అనొద్దని హోటల్ వాళ్ళకి అనిపించిందట. పుక్కట్లంటే ఎగేసుకొని పోవద్దని బిర్యానీ ప్యాకెట్లు దొరకని వాళ్ళకి కూడా అనిపించిందట. ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం గమ్మత్ అనిపించిందట. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయాలన్నట.